కార్యక్రమం వాతావరణం కూడా అనుకూలించింది. గణేష్ గారు వాతావరణం మోటార్ మీద అండి దీని మీద బాబు టెస్ట్ మనీ తీసుకో. అడితల్లి మీ పేరమ్మా? సరిగ్గా 3 వారాలు మనం అనుకున్నాం. ఇప్పుడున్న మీరు అందరూ అడిగారు వాటర్ పిస్టన్ స్పీడ్ పెరగాలి అని మాట్లాడుకున్నారు కదమ్మా. అందరూ అమ్మా నీళ్లు సరిగ్గా రావట్లేదు, ఫోర్స్ పెంచాలి, బోర్ ఏమని అడిగారు. తద్వారా 3 ఫేజ్ సప్లై పెట్టి 7.5 HP మోటార్ వేసాం. ఎన్టీఆర్ కాలనీ కొన్ని సంవత్సరాలుగా నీళ్లు వాటర్ స్లో వస్తున్నాయి, అనుకున్న రీతిలో రావట్లేదన్న మీ సమస్య సైకిల్ యాత్రలో వచ్చినప్పుడు చెప్పారు. 15 రోజులు ఈ సమస్య పూర్తి చేశాం. అందరూ సంతోషంగా ఉన్నారా? తద్వారా ఈరోజు మీ అందరికీ ఏర్పాటు చేసి దాదాపు 3 లక్షలు ఖర్చు అయింది. 3 లక్షలు తద్వారా మీకు ఈరోజు హై పవర్ స్పీడ్తో 7.5 HP ద్వారా 3 ఫేజ్ సప్లై ద్వారా మీకు ఆటంకం ఉండదు, ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఆ మోటార్ని మీ అందరి సమక్షంలో మీ సేవకుడుగా నేను మోటార్ రన్ చేస్తాను. ఓకే అమ్మా, వెరీ గుడ్, థ్యాంక్ యూ. వెరీ గుడ్. మీకోసం ఎమ్మెల్యే అనే కార్యక్రమంలో భాగంగా గత నెల రోజుల నుంచి సైకిల్ యాత్ర చేస్తున్నాం. ప్రతి వార్డు పామర్లో తిరుగుతున్నాం, సమస్యలు తెలుసుకుంటున్నాం. ఆ సమస్యని పట్టుదలగా పరిష్కరించాలని ఒక సంకల్పంతో ముందుకెళ్ళాం. తద్వారా మరి ఈ రోజున పామర్ టౌన్ ఎన్టీఆర్ కాలనీ శివార్లో ఉన్న వాసవి నగర్ సంబంధించి నీళ్ళ ఇద్దడి మహిళలందరూ కూడా కొన్ని సంవత్సరాలుగా ఆ సమస్యను తెలియజేశారు. దాన్ని పరిష్కరించడానికి ఈ సైకిల్ యాత్రలో నేను ఒక సంకల్పంగా ముందడుగు వేశాను. 3 లక్షల వ్యయంతో మరి 7.5 HP మోటార్, అదేవిధంగా 3 ఫేజ్ సప్లై తీసుకురావడం మూలన ఈరోజు పైప్ లైన్ ద్వారా వాసవి నగర్ వాసులందరికీ కూడా తాగునీరు మళ్ళీ హై ఫోర్స్తో నాణ్యమైన విద్యుత్తుతో నూతన మోటార్తో మరి వీళ్ళందరికీ అందించబోతున్నాం. ఈ కార్యక్రమం చేసినందుకు నాకు చాలా సంతోషంగా సంతృప్తిగా ఉంది. మీకోసం ఎమ్మెల్యే సైకిల్ యాత్ర విజయవంతం అవుతుంది. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాం, పరిష్కరించడానికి కొన్ని అక్కడికక్కడే అధికారులతో అక్కడే మమేకమై పరిష్కరిస్తున్నాం. కొన్ని సమయం పడుతుంది. 15 రోజుల్లోగా వాసవి నగర్ వాసులకు నీళ్ళు అందించాం. ఇంకా ఏ సమస్యలు ఉన్నా ఈరోజు జనసేన ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ గారు, అదేవిధంగా తెలుగు యువత, అదేవిధంగా కూటమి నాయకులు, అధికారులు అందరి సమక్షంలో అందరం కలిసి ఈ సమస్యలు పరిష్కరించే దిశగా ముందడుగేస్తూ వాట్సాప్ యువర్ ఎమ్మెల్యే సమస్యలు తెలియజేయడానికి 9908833636 అనే నెంబర్ కూడా రిలీజ్ చేస్తాం. పామర్ ప్రజలందరినీ కోరుకునేది ఒకటే, సరిగ్గా 2 సంవత్సరాలు అయింది నేను అధికారంలోకి వచ్చి. మొదటి సంవత్సరం 12 నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేశా. ఏ నిధులు వచ్చాయి, ఏ రకంగా పనిచేశానో మొదటి సంవత్సరం మహానాడికి రిపోర్ట్ ఇచ్చాను. మరి ఈరోజు 23 నెలలు పూర్తి వస్తుంది. తద్వారా 24 నెలల అంటే 2 సంవత్సరాల్లో పామర్ ఎమ్మెల్యేగా, ప్రజాసేవకుడిగా ఎక్కడెక్కడ నిధులు కేటాయించాం, ఏ విభాగాల్లో ఏం పనులు చేశాం, 380 కోట్ల పైచీలకి మరి పనులు చేయగలిగాం. అది కూడా ప్రజలందరికీ ప్రోగ్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేస్తాం. తద్వారా ఇదిగోండి ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్. ఈ రకంగా బాధ్యతతో ప్రగతి నివేదిక అని చెప్పి ఏ రకంగా ఏ విభాగాల్లో ఏవే కార్యక్రమాలు చేశామో అభివృద్ధి ప్రగతి నివేదిక ఈ రోజున మేము అందిస్తున్నాం. ఏమేం కార్యక్రమాలు చేస్తున్నాడు ఈ ఎమ్మెల్యే, సైకిల్ యాత్ర చేస్తున్నాం, 15 రోజులకు ఒకసారి పల్లె నిద్ర చేస్తున్నా,
ప్రతి వారము కూడా ప్రజావేదిక, ప్రజా దర్బార్, ప్రజలందరూ అక్కడికి వస్తే అక్కడికక్కడే సమస్యలు పరిష్కరిస్తారు. ఇందాక కూడా మీరు చూశారు, కొడుకులు తరివేస్తే పాప ఆ పెద్ద ఆవిడ ఆ మండపంలోనే అక్కడే ఊడ్చుకొని ముగ్గులు వేసుకొని ఉండి కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుంటే 45 రోజులు ఆమెకు పెన్షన్ ఏర్పాటు చేస్తున్నాం. ఆమెకు చిన్న ఆర్థిక సాయం చేసి ఆమెకు ఒక ధైర్యం ఇచ్చాం. ఆమెకు అండగా కొడుకుగా నేను ఉంటానని చెప్పి పంపించాను. మరి సైకిల్ యాత్రలో ఒక చోటకి వెళ్ళినప్పుడు గత మాజీ ఎమ్మెల్యే వచ్చి అయి చేస్తా అని పట్టించుకోవాలా, కనీసం మీరైనా వచ్చి మమ్మల్ని పలకరించారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం అని ఒక భార్యాభర్త ప్రజా దర్బార్ దగ్గర రమ్మన్నా వారికి 5,000 రూపాయలు సాయం చేసి పంపించాం. ఈ రకంగా అండగా ఉంటున్నాం. ముఖ్యమంత్రి సహాయ నిధిగా 1000 కుటుంబాల్లో వెలుగు నింపాం. ఆర్థిక ఇబ్బందులు, ఆసుపత్రి ఖర్చులు తట్టుకోలేక, సర్జరీలు చేసుకోలేక అప్పుల పాలైపోయిన కుటుంబాలని కాపాడుతున్నాం. అదేవిధంగా అభివృద్ధి, అన్నా క్యాంటీన్ పెట్టాం, ఆసుపత్రి కట్టాం, బస్టాండ్ కట్టాం, శిథిలావస్థలో ఉన్న అగ్నిమాపక కేంద్రం, ఫైర్ స్టేషన్ కూడా తిరిగి మళ్ళీ కట్టాం. బడుగు బలహీన వర్గాల బాలికల కోసం 3 కోట్ల హాస్టల్ కడుతున్నాం, మొవలో హాస్టల్ కడుతున్నాం, 42 హెల్త్ క్లినిక్లు కట్టాం, 750 సీసీ రోడ్లు వేసాం, 60 కోట్ల వ్యయంతో R&B రోడ్లు వేసాం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఆలయాలని కూడా పునర్నిర్మాణం చేస్తున్నాం, 10 కోట్ల శాంక్షన్ తెచ్చాం. SCBC కాలనీలో గంగమ్మ తల్లి విగ్రహం ఉంది, లేకపోతే ఇంకొక దేవర విగ్రహాలు ఉన్నాయి. వీటిని అన్నింటిని కూడా అభివృద్ధి చేసుకోవాలంటే 10 లక్షల శ్రీవాణి కింద ఇప్పిస్తున్నాం. ఈ రకంగా మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతూ అనునిత్యం ప్రజాహితం కోసం ప్రయత్నం చేస్తూ కష్టపడుతూ సదా ప్రజల సేవలో కుమార్ రాజా తరిస్తున్నాడు, స్మరిస్తున్నాడు, పనిచేస్తున్నాడు కూడా తెలియజేస్తూ ప్రజలందరి యొక్క ప్రేమాభిమానం ఇదే రకంగా చూపించండి, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాను కూడా అందరికీ నమస్కరిస్తూ తెలియజేస్తాం. థ్యాంక్ యూ.